మ్యామ్ ఏదైతే రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి 6 హత్యల నేపథ్యంలో రాజ్ కుమార్ చనిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇది అతనికి సరైన శిక్ష అయి ఉంటుంది అనుకోవచ్చా? అస్సలు కాదు. ఎందుకంటే అతన్ని సజీవంగా పట్టుకోవాలి అని నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇతను చేసిన నేరం ఏంటో, ఇతను చేసిన నేరం గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ నేరం ఇతను చేయటానికి ఇతనికి అవకాశం ఇచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో దోహదపడింది వాళ్ళే. వాళ్ళ గురించిన వివరాలు అందలేదు. అలాగే అసలు ఇతని మనస్తత్వం ఏంటి, ఒక సైకో అనాలిసిస్ జరగాల్సిన పరిస్థితి ఉంది ఇతని పట్ల. ఎందుకంటే ఇప్పుడు నేరము రాత్రికి రాత్రి జరగదు. నేరం అనేది ఇలాంటి నేరాలు రోడ్ యాక్సిడెంట్ లాంటివి కాదు, అగ్ని ప్రమాదాలు లాంటివి కాదు. దీనికి చాలా ముందస్తు ప్రణాళిక ఉంటుంది ఒకటి. అలాగే వాళ్ళ మనస్తత్వంలో కూడా ఒక రకమైన బరితెగింపు, యాంటీ సోషల్ పర్సనాలిటీ ఇవన్నీ ఉంటాయి. భయం లేకపోవటము, నన్ను ఎవరేం చేస్తారు, నాకు ఎదురులేదు అని, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి. ఆ లక్షణాలు పెరిగి 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 అడ్డుకట్ట వేసేవాళ్ళు లేకపోతే ఇలాగే తయారవుతారు. ఇదంతా మనకు తెలియాలి అంటే ఇతను మనకు లైవ్గా దొరకాలి. విచారణలో ఇతన్ని రిమాండ్ ఖైదీగా తీసుకొని, అంటే కస్టడీ తీసుకుని, కస్టడీలో ఇతన్ని ఒక సైకాట్రిస్ట్ ద్వారా, ఒక సైకాలజిస్ట్ ద్వారా ఇతని మనస్తత్వాన్ని బయటికి లాగాల్సిన అవసరం ఉంది. తద్వారా ఏంటి అంటే మనం ఇలాంటి నేరస్తులు తయారవుకోకుండా సమాజంలో ఉండటానికి మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇతను చచ్చిపోయాడు, ఇంకేం తెలుస్తుంది మనకి అతని గురించి? పోనీ ఇతనితోనే బతికిన భార్య ఉంది, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కలిసి బతికిన భార్య ఉంది. ఆ భార్య లేదు ఇప్పుడు, కన్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది? ఎవరికైనా కాకిపిల్ల కాకి ముద్దని చెప్పి వాళ్ళ పిల్లలు వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళ బ్రదరు, ఇప్పుడు వాళ్ళ బావమరిది ఉన్నాడు, బావమరిది చెప్తున్నాడు వాడు ఎంత సైకోగాడంటే, పాపం పిల్లోడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట, ఈ చనిపోయిన పిల్లల్లో ఒక పిల్లాడు. వాడిని పిలిపించుకున్నాడంట. ఎందుకు? వీడికి చంపే ఉద్దేశం మొదల నుంచి ఉంది, పిల్లల్ని చంపాలని. అయితే ఆ పిల్లాడిని మీ నాన్న పిలుస్తున్నాడు అక్కడికి పోదు కానీ అని అంటే, లేదు కొడతాడు, నేను వెళ్ళను అని చెప్పి భయపడ్డాడంట ఆ పిల్లాడు. నేను వెళ్ళను అని చెప్పి గొడవ చేశాడంట. అసలే వీడి మనస్తత్వం ఎంతో కొంత, అంటే మరీ ఇలా చంపుతాడని తెలియకపోయినా వీడి దుందుడుకు మనస్తత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకేం గొడవ చేస్తాడో, ఆ అమ్మాయిని ఏమన్నా కొడతాడో, ఆ అమ్మాయిని తిడతాడో. వీడైతే మామూలు మనిషి కాదు. ఇప్పుడు 6గురిని చంపాడు కాబట్టే నరరూప రాక్షసుడు అనుకోవటం కాదు. వీడు మొదటి నుంచినే వీడు అప్పులు చేస్తూ జల్సాలకు అలవాటు పడి అవలక్షణాలతోటి, దురవ్యసనాలతోటి, ఏంటయ్యి బెట్టింగు, ఆన్లైన్ బెట్టింగ్స్, పేకాట, అలాగే తాగుడు, ఇవన్నీ చేస్తూ అప్పులు చేసి ఆస్తి అమ్మి ఇన్ని చేసిన వెధవవాడు. వాడి గురించి వాళ్ళకి ఎంతో కొంత తెలుసు. అందుకే ఎందుకులే వాడి కోపం తెప్పించడం అని పిల్లాడిని కూడా పంపించారు. కానీ ఇట్లా చంపుతాడు అనుకుంటే పంపరు కదా పాపం. కానీ ఎవరు అనుకోని ఉండరు, అంటే తప్పు చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఒకటండి, ఆ అమ్మాయి ఉంది, భార్య ఉంది, నేను నిన్ను చంపేస్తాను, నన్ను ఎవరేమి చేయలేరు, వైష్ణవిని చంపితే ఏమైంది, ఏం చేశారు, ఇవన్నీ ప్రమాద హెచ్చరికలు. ఇలాంటివి ఎన్ని చూసి ఉండదు అమ్మాయి. అసలు వీళ్ళిద్దరూ ఒకే కులం కాదు. ఆ అమ్మాయికి వేరే పెళ్ళి నిశ్చయం చేశారు. వీడు ఇలాగే వెంటబడుతుంటే వాళ్ళు వేరే ఈ పెళ్లికి ఒప్పుకోక వాళ్ళు వేరే పెళ్లి కొడుకుని చూసి నిశ్చితార్థం కూడా అయిపోయింది. వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, మీరు ఈ పెళ్లి మానుకోకపోతే మిమ్మల్ని చంపేస్తానని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పెళ్లిని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు వీడు ఈ అమ్మాయిని దొంగతనంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. వీడు ఇవాళ కొత్తగా ఇప్పుడు ఏదో ఆ 17 ఏళ్ల అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోతేనో, లేకపోతే వీడిని రెచ్చగొడితేనో వీడు ఇలాంటి పిచ్చోడు అయిపోలే. వీడు మొదటి నుంచి అట్లాంటోడే. ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు భార్య ఈ కేసు అయిన తర్వాత మరీ ఎక్కువ చేశాడంట. మరి చేసినప్పుడు
అసలు వీడి సంగతి ఏంటో తెలియాలి అంటే నేను షీ టీమ్స్ అని మొత్తుకుంది. అందుకే ఖచ్చితంగా భార్యని పిలుస్తారు షీ టీమ్స్కి, ప్రవర్తన ఏంటో తెలుసుకోవడానికి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పుండేది అక్కడ ఇలా మాట్లాడుతున్నాడని. ఇక్కడ జరగాల్సింది జరగకపోగా పోలీసులు డబ్బులు తిని వీడిని రోడ్డు మీదకి వదిలిపెట్టారు ఈ రాక్షసుడిని. ఈ రాక్షసుడు ఈ విధంగా చేశాడు. సరే చేశాడు, ఇప్పుడు ఏమైంది? వాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకేం జరుగుతుంది మనకి? ఇప్పుడు ఈ పోలీసులు ఎంత డబ్బులు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? పోలీసులతోటి ఇతనే డైరెక్ట్గా మాట్లాడుకోలేడు కదా, ఎవరో మధ్యవర్తులు ఉంటారు కదా, రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఆ ఏరియాలో చోటమోటా నాయకులు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు వీళ్ళకి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి మధ్యలో వాళ్ళు కాస్త మింగి ఇలాంటి ఏదో పనులకు బాగా తయారవుతారు కదా, డబ్బులు కొట్టేయచ్చని. ఇలాంటి గ్యాంగ్ ఎవరో కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉండేవాళ్ళుగా. ఇప్పుడు ఎవరో తెలియకోకుండా అయిపోయింది కదా, ఇది బాధాకరం. ఇప్పుడు వాడికి తెలుసు, వాడు కనీసం ఏదో ఒక పొరపాటున ఆ అమ్మాయి మీద మనసు పడి, తనకు పెళ్ళైనా సరే మనసు పడి ఇలా కేసు అయింది కాబట్టి ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉండి వీడిదోను వీడు బతికాడు అనుకోండి, వేరుగుండేది. ఇప్పుడు వాడు ఈ కసితోటి, ఈ కోపంతో వాడు ఇంతమందిని చంపాడు కదా, ఇప్పుడు ఖచ్చితంగా జైలుకి పోతానని తెలుసు. జైలు బతుకు ఎలా ఉంటుందో ఎంతో కొంత వీడికి తెలుసు. వీడి మీద ఇంతకుముందు కూడా జైలుకి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ కేసులు కూడా ఉన్నాయంట, వేరే కేసులు. మరి అలాంటప్పుడు వీడికి ఆ భయంతో వీడు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు వీడిని పట్టుకోవటంలో కూడా మొన్న రాత్రి జరిగింది. మొన్న రాత్రి నుంచి వీడు పరారీలో ఉన్నాడు. నిన్నంతా పట్టుకోలేకపోయారు పోలీసులు. కాకపోతే మనం ఇట్లాంటప్పుడు మనం మాట్లాడలేము, ఎందుకంటే ఒక నేరస్తుడు ఎటు వెళ్ళాడో పట్టుకోవాలి అంటే అంత ఈజీ కాదు. వాడు ఎక్కడో చోట పొలాల్లో దాక్కుంటే అక్కడే ఉన్నాడని ఎలా కనిపెడతారు? దీనికి మనం ఏం అనలేం. కానీ ఈ 6 చనిపోవటానికి మట్టుకు కారణం ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యమే. అలాగే ఇప్పుడు ఈ నేరస్తుడు ఇలా తనకు తాను శిక్ష వేసుకున్నాడు కదా, ఈ శిక్ష వేసుకోవటానికి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా 7 ప్రాణాలు పోయినట్టు. నాకు ఇతని ప్రాణం మీద పెద్దగా జాలి లేదు, కానీ 7 చనిపోవటానికి మట్టుకు పోలీసులే కారణం. పోలీసులు కనుక ఆ రోజు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని ఉన్నట్లయితే, సీరియస్గా యాక్ట్ చేసి ఉన్నట్లయితే 6 చనిపోయేవాళ్ళు కాదు, వీడు చనిపోయేవాడు కాదు. అందుకని ఇక్కడ ఏదైనా ఒక ముద్దాయిగా చూపించాలి అంటే కనుక పోలీసులనే చూపించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఒక అవకాశం లేకుండా అయిపోయింది. ఒక నేరస్తుణ్ణి, ఇప్పుడు నిర్భయ కేసులో నేరస్తుణ్ణి తిహార్ జైలుకి వెళ్ళి లండన్ నుంచి వచ్చిన ఒక మహిళా జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ మనసులో ఏముందో తెలిసింది. ఒక సగటు మగాడు ఎలా ఆలోచిస్తున్నాడో అర్థమైంది. ఇప్పుడు ఇతనితో కూడా మాట్లాడితే ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులకి ఇతను చెప్పుండేవాడు. ఇవి అసలు ఇతను ఎవ్వరు, ఒకటైతే చెప్తానండి, పుట్టుకతో ఎవ్వరూ నేరస్తులు కాదు. పుట్టిన తరువాతే చుట్టూ పరిస్థితుల వల్ల కావచ్చు, పెంపక లోపాలు కావచ్చు, లేకపోతే దురలవాట్ల వల్ల కావచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల అయినా కానీ నేరస్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలిసిందనుకోండి, మనం ఇంకొక నేరస్తులు తయారవుకోకుండా కాపాడుకోగలుగుతాం కదా. అందుకు ఈ మనిషి చనిపోవాల్సింది కాదు. రాజ్ కుమార్ అనేవాడు బతికి ఉండాల్సింది, మొత్తం జరిగింది చెప్పు ఉండాల్సింది. అతని మనస్తత్వాన్ని కూడా అనలైజ్ చేసి ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉపయోగపడేది. ప్లస్ మనకి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళ గురించి ఒక డెసిషన్కి రావటానికి కానీ, వాళ్ళకి ఏమైనా చికిత్స చేయటానికి కానీ ఈ కేస్ స్టడీ మనకు పనికొచ్చుండేది, ఈ హిస్టరీ మనకు పనికొచ్చుండేది. అందులో ఈ మిస్టేక్స్ ఎవరు చేశారో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండేది. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. పోలీస్ డిపార్ట్మెంటు నిద్ర లేవాలి, నిద్ర లేచి కొంచెం బుద్ధి జ్ఞానం తీసుకొచ్చుకుని సరిగా పనిచేస్తే మహిళలకు రక్షణ.
పోలీస్ వ్యవస్థతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా, పోలీస్ అంటే ప్రభుత్వం కింద లెక్క. అసలు ప్రభుత్వం మనం మాటి మాటికి ప్రభుత్వాన్ని అంటాం, ఎందుకు లేని పోలీస్ అంటున్నాం. కానీ మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎవరి గురించి మాట్లాడగలుగుతామో పోలీస్ గురించే మాట్లాడతాం. ఈ పోలీస్ ఎవరి అజమాయిషీలో ఉంది? ప్రభుత్వం అజమాయిషీలో ఉంది. ప్రభుత్వానికి ఏమన్నా చేయమగుట్టినట్టు అన్నా ఉంటే, ఏమన్నా ఒక ప్రకటన ఇచ్చి ఉండేది. వీళ్ళు మాట్లాడతారు కదా, కేసీఆర్ అలా చేయలేదు, కేసీఆర్ ఇలా చేయలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువగా పెరిగిపోతుంది. ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటండి, పూర్తిగా నేరాలు లేకోకుండా చెయ్యాలని అనుకోవటం అది అమాయకత్వం అవుతుంది. అంత ఆశ కూడా ఎవరికీ లేదు, అంత దురాశ కూడా లేదు ఎవరికి. కానీ ఒక నేరం జరగకుండా ఆపలేకపోవడం వేరు, నేరం జరిగిన తర్వాత తీసుకునే చర్యలు వేరు. ఇప్పుడు నేరం చేసిన తర్వాత తీసుకునే చర్యలను బట్టే తర్వాత జరిగే నేరాల మీద ఆ ప్రభావం ఉంటది. ఇప్పుడు వాడు అన్నాడు కదా, వాడు కరెక్ట్గానే అన్నాడు, వైష్ణవిని చంపిన వాళ్ళు ఏం చేశారు, నన్ను మాత్రం ఏం చేస్తారు అన్నాడు కదా. అది పర్ఫెక్ట్ గానే అన్నాడు. ఈ సమాజంలో చాలా మంది ఉద్దేశం కూడా అదే. అందుకే ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అంటే దీనికి పరిష్కారం ఎన్కౌంటర్ చేయడమో, రోడ్డు మీద రాళ్ళు వేసి కొట్టడమో ఇది కాదు. ఇవాళ ఒకటి ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవమో ఏంటో అర్థం కావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మట్టుకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వడ్డీ వార్ చేస్తున్నారు. రాజస్థాన్లో నేను కూడా చేశాను వీడియో. కానీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళని 32 మందిని ఊరేశారు రోడ్డు మీద అని మాట్లాడుతున్నారు. అది కానీ జరిగితే తెలియదండి మనకి, ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది 32 మందిని రోడ్డు మీద ఊరేస్తే. మరి ఎందుకు మీడియా ఇట్లాంటి పసలేని కథనాలు ప్రచారం చేస్తుందో అర్థం కావట్లేదు. నిజమే, ఆ ఘటన జరిగి ఉండొచ్చు, జరగలేదని నేను అనట్లేదు. కానీ మీరు చేసే ఈ పిచ్చి ప్రచారం వల్ల ఆ నేరం యొక్క స్థాయి తగ్గిపోదు. అందుకని ఇక్కడ ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉందో, ఈ మహిళల రక్షణ పట్ల పోలీసులకు ఎంత బాధ్యత ఉందో, మీడియాకు కూడా అంత బాధ్యత ఉంది. ఆషామాషిగా రిపోర్టింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా పాపం ప్రభుత్వానికి మటుకు చాలా పని తప్పించినట్టున్నాడు రాజ్ కుమార్. వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంటారు అనుకుంటా ఇప్పుడు. అమ్మయ్య, వాడు కూడా పోయాడు, వాడున్న దగ్గర నుంచి వాడిని మీరు పట్టుకోలేదేంటి, వాడికి శిక్ష వేయలేదేంటి, ఈ శిక్ష వేశారేంటి, ఆ శిక్ష వేశారేంటి అని 1,00,000 మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పని లేకుండా ఓ రకంగా ప్రభుత్వానికే మంచి చేశాడు. సమాజానికి ఎంత చెడు చేసినా ప్రభుత్వానికి మటుకు మంచి చేసి చచ్చిపోయాడు రాజ్ కుమార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.